హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకున్న రెసిపీ వచ్చి అందరూ ఎంతో ఇష్టంగా తినే ఎగ్ ఫ్రై. ఈ ఎగ్ ఫ్రైని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 5 గుడ్లు ఉడకబెట్టుకొని ఇలా తీసుకున్నాను. ఈ ఎగ్స్ అన్నిటిని కూడా కట్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 5-6 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా దోరగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత ఇవి మనకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఈ మసాలా మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మనకి ఇలా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా స్మూత్గా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించుకుంటే మనకి ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ రెసిపీ ట్రై చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్